వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 15/1/2025 రోజున జమ్మికుంట మూత్రగూడెం చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు ప్రమాదాల గురించి, రోడ్డు భద్రత ప్రోగ్రాం గురించి పట్టణ వరగంటి రవి మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వచ్చేలా వారికి ట్రాఫిక్ రూల్స్ చెప్పడం జరిగిందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మరియు వాహనానికి సంబంధించిన పేపర్లు, ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేలా ప్రజలు అవగాహన కల్పించడం జరుగుతుందని పట్టణ వరగంటి రవి తెలిపారు. ఫస్ట్ ఒకటి రోడ్డు సేఫ్టీ రోడ్డు సేఫ్టీ ఫోటో అయిపోయిన తర్వాత మీడియా సెంటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతమంది బైకులు ఎంతమందికి ఉన్నాయి? ఇలా ఉన్న బైకుల మీద వచ్చిన వాళ్ళే కదా, ఒక్కళ్ళని హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకు? ఇదేంటి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అని చెప్పేసి పెట్టారు. యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్లో జరిగేది, మనకు కావాలి చేసేది కాదు, పొరపాటున జరిగేదాన్ని యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ అయినప్పుడు మనం సేఫ్గా బయటపడాలంటే ఏం చేయాలి? మనం కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, కొన్ని ప్రికాషన్ అవునా. ఇవన్నీ మన అందరికీ పడితే, రోడ్ల కింద పడితే తలకైతే సరిపోతారని చెప్పేసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఎవరైనా ఒకరికల్లా సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకున్న ఉన్నారు. ఇలా దేశంలో యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళకన్నా, కొట్టుకొని చనిపోయిన వాళ్ళకన్నా రోడ్డు పదంలో సరిపోతున్నారు అని చెప్పేసి అంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఒకటి మన బాధ్యులు. మనం పర్ఫెక్ట్ ఉండి మంచిగా డ్రైవ్ చేసినా కూడా ఆపోజిట్ వాడు ఒకటి తాగి ఉంటాడు, ఒకటి డ్రైవింగ్ రాకుండా ఉంటాడు, ఒకరికి తొందర ఎక్కువ ఉంటుంది, ఒకటి కంట్రోల్ లేకుండా ఉంటాడు. ఆపోజిట్ వాడికి వచ్చినా కూడా మనం సేఫ్ ఉండాలంటే మనం ఏం చేయాలి? మన భద్రతలో మనం ఉండి మన నెట్టికి హెల్మెట్ పెట్టి చూపించాలి. కింద పడ్డామనుకో అప్పుడు సాలో చేయగలుగుతుంది. సాలో చేయగలిగితే మాత్రం మనకి సరిపోం కదా. మన నెట్ అయితే తరగైనా పుస్తకాలు జరుగుతారు. తర్వాత మనకు పేరాలు తీసుకొస్తుంది అనుకో, ఇది చేయబడిపోతుంది. అది కొంచెం దాని అప్పుడు బతికున్నా కాబట్టి మనం ఉండాలి కదా. ఇప్పుడు ఇంతమందిలో సాయంత్రం కూడా నిన్న ఇక్కడ ఫుల్గా తాగేసి వీడియో చూసి ఎలా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ చేస్తే మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రాణం కోసం, మన ఫ్యామిలీ కోసం, మన సేఫ్టీ చేయకుండా మనమే సాంగ్ పార్కింగ్లో ఫైన్ లేదు. మీ ఫైన్ వేస్తే మీ ఇంటి లేదా ఈ డబ్బులని దోసుకుపోవడం కాదు మన ఉద్దేశం. ఎందుకోసం కనీసం ఫైన్లు పడుతుంటే సురుకు తగులుతానన్నా కొంచెమన్నా మనకు గుర్తుంటుందని, మన ప్రాణం మీద మనకు గుర్తుంటుందని చెప్పి సెల్ ఫోన్ కొంటారు. 3,000 కొనేస్తే 30,000 లక్ష రూపాయలకు కొంటారు. అది 10,000 ఫోన్ కొనగానే ఫస్ట్ ఎక్కడ పోతాం మనం? ఇంకో సెల్ ఫోన్ కడే పౌచ్ చేస్తాం. నిజమేమా? ఎందుకు కింద పలుకుతాను. మరి 3,000 నుంచి 10,000 విలువ చేసే తలగా అది విలువ లేదా మన తలకేళ్ళకి? ఏంటంటే కదా దాని అర్థం. కొత్త ఫోన్ రాగానే దానికి వెనకాల వేసి మెత్తనే వేస్తాం. మళ్ళీ కింద పడితే పగలైతే మెత్తగా ఉండాలని చెప్పి. మరి మన తలకాయలకి ఏమైంది? హెల్మెట్ పెట్టాలా కదా? మరి ఎంతమంది పెడుతున్నాం? ఫోన్లకి ఇచ్చే విలువ మన తలకాయలకి ఇవ్వట్లేదు. మన ప్రాణానికి అంత విలువ లేదు అన్నది. దయచేసి ఆలోచించండి. మీ ప్రాణాల కోసం, మీ మంచి కోసం ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించండి. రోడ్డు క్రాస్ చేయప్పుడు కొంచెం చూసుకోండి. అంబులెన్స్ ఉన్నప్పుడు దారి ఇవ్వండి. పెద్ద వెహికల్స్ ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. అర్థమైందా? థ్యాంక్ యూ. ఇది ఒకసారి వార్నింగ్ ఇస్తాం. తర్వాత అందరికీ బ్లూబోర్డ్కి మాత్రం హెల్మెట్ వేస్తే ఫైన్లు పడతాయి. ఈ కారణం ఫైన్లు కూడా చాలా కాస్ట్లీ చేస్తాం. ఓకే, వెళ్ళండి. ఓన్లీ బిర్యానీ సెంటర్ మరియు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ జనవరి మాసం మొత్తము రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే చాలామంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి వారికి మరొకసారి మనం అందరినీ అవేర్నెస్ కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ నెల మొత్తము రోడ్డు వార్షికోత్సవాలు జరుగుతున్నది. దీని ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు మన భారతదేశంలో ఒక యుద్ధంలో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది, ఒక గొడవల వల్ల కొట్టుకోవడం వల్ల చనిపోయిన వారికన్నా ఎక్కువ మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే కొంతమంది
డ్రైవింగ్ రాక కొంతమంది ఒకవేళ ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మేము కొంతమంది అన్ని ట్రాఫిక్ రూల్స్ ఉండి చాలా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎదురుగా వచ్చే వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం ఏంటంటే మన ముందు ట్రాఫిక్ రూల్స్ మనం పాటించేసి మనకు సంబంధించిన తర్వాత బైక్ అయితే హెల్మెట్ ధరించడము, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించడము, ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినా కూడా మన ప్రాణాపాయం తప్పించుకోవచ్చు. హెల్మెట్ ఉండడం వల్ల చాలామంది హెల్మెట్ లేకుండానే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ చాలా మ్యాక్సిమం హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోవడం జరిగింది. అట్లీస్ట్ మనము మన ట్రాఫిక్ రూల్స్ నియమాలను పాటించుకుంటూ మన హెల్మెట్ ఉంటే పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కూడా మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. కాలు చేయి ఇరిగినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మన ప్రాణాలు నిలుస్తాయి. ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్, మన అమ్మ నాన్న పిల్లలు అదే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మన సేఫ్టీ కోసం ఆ రోడ్ బెల్ట్, సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ ధరించేసేయాలని కోరుకుంటున్నాం. కొత్తగా బిఎన్ఎస్ చట్టాల ప్రకారం వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఫైన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ హెల్మెట్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సీట్ బెల్ట్ ఉన్న వాళ్ళకి కూడా దాని రూల్స్ ప్రకారం ఫైన్ చేయడం జరుగుతుంది.